అయ్యో అరే నేను రాను. అయ్యో భవానీ ఇలా రా, నేను చెప్తున్నాను కదా. నేను రాను. రా లేగు. ఒక్కసారి లే. అరే భవానీ లేగు. కాపాడండి, కాపాడండి. ఒక చిన్న పిల్ల ఆకలి తీర్చడానికి ఇంట్లో ఎవరికి మనసు లేదా? నీ నాటకాలు చాలు, పైకి లే. అమ్మా వదిలేయండమ్మా, తనని తిననివ్వండి. పిల్లలకి చిరుతిళ్ళు ఇష్టం కదా. లక్ష్మమ్మ మీరిలా గారాబం చేసే ఇది పాడైపోయింది. తినడం అంటే ఎవరైనా ఇంట్లో ఫుడ్ పెడతారు కదా, ఇది తినేవన్నీ బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్. అది తింటే దాని ఆరోగ్యం ఏమైపోతుంది? భవానీ లే. అమ్మా నువ్వు చెప్పింది వింటే నేను చెట్లు ఆకులు తిని బతకాలి. నువ్వు పద, ఇక పద. ఇక చాలు, ఇవన్నీ చాలు. నాకు ఇది వద్దు, ఇటువు, ఇచ్చేసే. ఇమ్మంటున్నానా? ఇచ్చేసే. ఇది తీసుకోండి. వద్దు, చాలంటున్నాను కదా. వద్దు. వద్దంటున్నాను కదా. భవానీ ఇవ్వను, అంతే. లక్ష్మమ్మ మీరివన్నీ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఏమి ఇవ్వను నీకు. లక్ష్మమ్మ ముందు భవానీకి మీరు చేసిన ఫుడ్ పెట్టండి. సరేనమ్మా, రామ్మా. నేనైతే భవానీని జంక్ ఫుడ్ తినడానికి ఒప్పుకోను, వదలను. రామ్మా, నీకు మంచి మసాలా దోశ వేసి పెడతాను. నాకు ఇదే కావాలి. వద్దు. ఒక నిమిషం ముందు. లక్ష్మమ్మవ్వా, ఈ విషయం ఎవరికి చెప్పకు. ఎవరికి చెప్పను. రామ్ కుమార్ గారికి కుర్కురే ప్యాకెట్ తెమ్మని చెప్పాను. అది తెస్తే మీకు కొంచెం పెడతాను, సరేనా? ఏంటి మీ గూడు పుటాని? ఏం లేదులే అమ్మా. ఈసారి ఇలా దాచుకొని దాచుకొని తినడం చూస్తే అందరికీ ఉంటుంది, చూస్తూ ఉండండి. పదమ్మా వెళదాం. నేను అటు వెళ్ళగాని ఇవన్నీ తిన్నావనుకో, అప్పుడుంటుంది చెప్తున్నాను. నిన్ను మీరందరు నవ్వకండి. మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే తినుంటారు కదమ్మా. నేనా సుజాత? నేను చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది రావణ్ బాయ్. నమస్కారం బాస్. ఏంటి బాలరాజ్ కాక, ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారు? సైబీరియా నుంచి కొంగలు కొల్లేటి సరస్సుకెందుకొస్తాయి? ఎందుకంటే ఇక్కడికి వచ్చి అవి తమ ఆహారాన్ని వెతుక్కుంటాయి. కానీ ఈ పక్షి ఇక్కడికి దాహం తీర్చుకోవడానికి వస్తుంది. నమస్తే సార్. ఏంటి ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చారు? ఆది అని ఒక క్రిమినల్ ఉన్నాడు, అతని గురించి విచారించడానికి వచ్చాను. ఆది గురించి మా ఇంటికి ఎందుకు వచ్చారు? వచ్చింది మీకోసం కాదు, ఈ బాలరాజ్ కోసం. వీళ్ళింటికి వెళ్తే అతను ఇక్కడికి వచ్చాడని తెలిసిందే. విషయం చెప్పండి. హాస్పిటల్ నుంచి తప్పించుకొని ఫేస్ మార్చుకొని ఇక్కడికి వచ్చాడు. అతను ఏ రూపంలో వచ్చాడో తెలుసుకునే ప్రయత్నం చేశాం, కానీ తెలియలేదు. మీకే తెలియలేదంటే మాకెలా తెలుస్తుంది చెప్పండి? అయితే మీకేం తెలీదా? అతన్ని మీరు కలవలేదా? కలవలేదు. అతడింకా ఆసుపత్రిలోనే ఉన్నాడని అనుకున్నాము. అవునా? మేము ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నాం, కానీ ఆ డాక్టర్ చనిపోయాడు. అబ్బే, మీకు తెలిస్తే స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి ఆ ఆర్టిస్ట్తో అతని రూపం గీయిస్తాం. చూస్తేనే కదా రూపం తెలిసేది. అయినా
అలా ఎలా రూపం మార్చుకుంటారు? కుదురుతుందా? నేనే ఆది అని చెప్పినా మేమెలా నమ్ముతాం? వివరాలు చెప్తే అతన్ని అర్జెంటుగా వెతికి పట్టుకోవాలి. ఇతడి మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. పై ఆఫీసర్స్ మమ్మల్ని చాలా ప్రెషర్ చేస్తున్నారు. అందుకే మళ్ళీ పాత కేసుల్ని తిరగతోడుతున్నాం. ఒకవేళ ఆది ఏమైనా టచ్లోకి వస్తే చెప్పండి. ఎందుకంటే పిచ్చాసుపత్రిలో ఉండగా అతని మొహం మీద యాసిడ్ పడి అతను రూపం మార్చుకొని తప్పించుకుని వచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తప్పించుకునే ప్రయత్నంలో ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ని చంపేశాడని అనుమానం. అతని కుటుంబ సభ్యులు ఇతని మీద కంప్లైంట్ చేశారు. అతను మీకు టచ్లోకి వస్తే చెప్పండి. తప్పకుండా ఇన్స్పెక్టర్. మేము చట్టానికి చుట్టాలమే కానీ శత్రువులం కాదు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బాధ్యత గల పౌరులుగా అది మా కర్తవ్యం. అతను వస్తే వదిలేదే లేదు. పిచ్చి ముదిరి బయటపడినవాడు మరింత డేంజరస్గా మారతాడు. నమస్కారం గురుజీ. ఆ ఇన్స్పెక్టర్ చెప్పిందంతా నిజమే. ఆది ఇలాంటి పనులు చాలా చేశాడు. మీరేమీ ఆశ్చర్యపోకండి. ఆది ఏం చేశాడో అన్నీ నాకు తెలుసు. ఆ ఆది ఎక్కడున్నాడో మీకేమైనా తెలుసా? నాకెలా తెలుస్తుంది ఇన్స్పెక్టర్? దాన్ని కనిపెట్టాల్సింది పోలీసులైన మీరు. అది మీ బాధ్యత. అతన్ని త్వరగా అరెస్ట్ చేయండి, లేదంటే చాలా సమస్యలు వస్తాయి. సరే బాలరాజ్ గారు, మీ మీద ఒక నిఘా వేసి ఉంచుతాం. ఆదిని కలిశారని తెలిస్తే మిమ్మల్ని ప్రశ్నిస్తాం. సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడుంటుంది మీ పని. అయ్యో, నేను పూర్తిగా సహకరిస్తాను. మీరు రండి, మీతో ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి. వెళ్ళండి బాలరాజ్ కాక, ఏం కాదు, ఒక స్టేట్మెంటే కదా.